హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఈరోజు ఐబీపీఎస్ నుంచి ఒక పెద్ద అప్డేట్ రావడం జరిగింది. వేకెన్సీస్ భారీగా పెరిగినాయి. ఇనిషియల్గా మనకు 10,000 పోస్ట్ చేయడం జరిగింది. మరి యొక్క సంఖ్య ఇప్పుడు 15,000కి పెరిగింది. అంటే మనకు 5,000 పోస్టులు పెరిగాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి పెరిగినాయి, తెలంగాణకి పెరిగాయి. మరి కర్ణాటక, తమిళనాడు అయితే మాత్రం వేకెన్సీ సంఖ్య 1000 పైన వెళ్ళిపోయిందనమాట. మరి అంటే ఇనిషియల్గా మనం వేకెన్సీ తక్కువ అనుకుంటూ ఉంటాం, అప్లై చేయం. కానీ ఈ విధంగా పెరిగినప్పుడు మరి మనం బాధపడుతూ ఉంటాం అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే బ్యాంకింగ్లోనే సెటిల్ కావాలనుకున్న వాళ్ళు ఎన్ని పోస్ట్ అనేది కాకోకుండా ఫస్ట్ మనం అప్లై చేద్దాం, తర్వాత ప్రిపరేషన్ కొనసాగిస్తాం. ఇప్పుడు చూడండి ఎంత సంఖ్య పెరిగింది. సో వేకెన్సీ సంఖ్య అయితే భారీగా పెరిగింది. కాబట్టి మరి ఏ ఏ రాష్ట్రానికి ఎంత పెరిగిందో ఒకసారి చూద్దాం. దాంతోపాటుగా మనం అప్లై చేసేటటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడులో వేకెన్సీ ఎంత ఉందో కూడా చూద్దాం. మరి ఇప్పటికే ఇంకా వేకెన్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. సో వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అనమాట. మరి యొక్క వేకెన్సీ అనుగుణంగానే మనకు త్వరలోనే రిజల్ట్ ఇచ్చి మెయిన్స్ ఎగ్జామినేషన్కు కాల్ఫర్ చేయబోతున్నారు. మరి ఇది ఒక మనకు మంచి అప్డేట్ అనమాట. చూస్తే ఇక్కడ ఇప్పుడు రెండోసారి పెరగడం అనమాట. ఇది యాక్చువల్గా మనకు ఒక 2 వీక్స్ ముందు చూసినా కూడా కొంచెం వేకెన్సీ పెరిగింది, తిరిగి పెంచాడు అనమాట. వేకెన్సీస్ అండర్ సిఆర్పి. ఓకే, సో 15 అనమాట ఇది. ఓకే, ఇండెంట్ ఫర్ ద ఇయర్ 2026-27 సంబంధించి వేకెన్సీ పెరిగింది. ఇది ఇంకా ఆగుతుందా అంటే చెప్పలేం. ఇప్పుడు 2 సార్లు పెరిగింది, 3 సార్లు కూడా పెరగచ్చేమో. అంటే మన రిజల్ట్ వచ్చే వరకు మనకు వేకెన్సీ పెరుగుతూ ఉండే ఛాన్స్ అయితే ఉంది కదా. మరి చూస్తే ఇక్కడ అప్డేట్ వేకెన్సీ యాజ్ ఆన్ 14/11/2025 నాటికి. ఓకేనా. సో ఈ రోజుకి యాజ్ ఆన్ 14/11/2025 నాటికి వేకెన్సీ సంఖ్య అనమాట ఇది. చూస్తే ఇక్కడ అండమాన్ నికోబార్ ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం ఎటు అప్లై చేసుకోవాలి. ఇది మనకు కలిసి మనకి ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి ఇప్పుడు 36 వేకెన్సీ ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మనకు 0 వేకెన్సీ ఉందన్నమాట. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6 మాత్రం ఉంది. అత్యధికంగా మనకు కెనరా బ్యాంక్ నుంచి మనకు 200 పోస్టులు ఉన్నాయి. మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 74 వేకెన్సీ ఉంది. ఇండియన్ బ్యాంక్ నుంచి 20 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మనకి ఎంత ఉందంటే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మనకు 0 ఏం లేదు. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకు 14 మాత్రమే ఉంది. మరి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నుంచి 26 ఉన్నాయి. యూకో బ్యాంక్ నుంచి 5 ఉంది. మరి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 73. యాక్చువల్గా మనకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ఎక్కువ గరిష్టంగా రావాలి, ఎక్కువ రావాలి మనకు యూనియన్ బ్యాంక్. ఎందుకంటే ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ మెర్జ్ అయింది కాబట్టి అక్కడ నుంచి మనకు వేకెన్సీ ఎక్కువ రావాలి. కానీ మనకు కూడా కేవలం 73. మరి టోటల్గా అయితే మాత్రం మనకి ఎంత ఉందంటే 462 పోస్టులు ఉన్నాయి. సో గతంలో 360 ఉండేది, ఇప్పుడు 460 అయ్యింది. సో 100 వేకెన్సీ పెరిగినాయి. కాబట్టి ఈ మనకు మంచి అద్భుతమైన అవకాశం. తర్వాత చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో మనకు అవసరం లేదు. సో అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం మనకు 14 మాత్రం ఉన్నాయి. ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం. ఓకే, సో స్టేట్ ఆఫ్ అస్సాం కూడా మనకు భారీగా ఉందండి. 397 వేకెన్సీ ఉంది. 397 వేకెన్సీ ఉంది. మరి బీహార్, సో బీహార్లో కూడా మనకు భారీగా ఉంది బీహార్. సో బీహార్ మొత్తం 760 వేకెన్సీ ఉన్నాయి. బీహార్ 760 ఉంది. దెన్ చండీగఢ్. సో చండీగఢ్లో మనకి ఎప్పుడైతే తక్కువ వేకెన్సీ ఉండదు, మనకు 15 మాత్రం ఉంది చండీగఢ్. తర్వాత ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ కూడా మనకు 314 పోస్టులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ 314. మరి చూస్తే దాద్రా నగర్ హవేలీ మనకు అంత అవసరం లేదు. ఢిల్లీ అవసరం లేదు, మనం ఢిల్లీ కూడా పోము. ఓకేనా. గోవా, సో గోవా కూడా పోము కదా, కానీ గోవా కూడా పర్లేదు, చిన్న స్టేట్ అయినా కూడా మనకు 104 పోస్టులు ఉన్నాయి గోవాలో. మరి గుజరాత్ అంటే భారీగా వచ్చింది. సో గుజరాత్లో 1109 వేకెన్సీస్ గుజరాత్ నుంచి మనకు ఉంది. భారీగా ఉంది సంఖ్య అది. సో గుజరాత్ నుంచి మనకు 1109 వేకెన్సీ ఉంది. తర్వాత ఇన్ ద స్టేట్ ఆఫ్ హర్యానా. సో హర్యానా 188 మాత్రం ఉంది. హిమాచల్ ప్రదేశ్ చూస్తే హిమాచల్ ప్రదేశ్లో మనకు ఎంత ఉందంటే మనకు 134 ఉంది. హిమాచల్ ప్రదేశ్ 134. మరి జమ్మూ కాశ్మీర్. ఓకే, సో జమ్మూ కాశ్మీర్లో 76 మాత్రం ఉంది. 76 జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ జార్ఖండ్. ఓకేనా. సో జార్ఖండ్ ఓకే 268. ఇప్పుడు మనకు కావాల్సింది కర్ణాటక. ఎందుకంటే ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల వల్ల మనం ఎక్కడ పోతామంటే కర్ణాటక పోతాం. సో కర్ణాటకలో మాత్రం చాలా మంచి వేకెన్సీ ఉందండి. చూస్తే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 253 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 85 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 20 ఉన్నాయి.
మరి ఈ కెనరా బ్యాంక్ నుంచి 625, మనకు 200 ఉన్నాయి, ఇక్కడ మనకు 675, ఎందుకంటే కెనరా బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అక్కడే కాబట్టి మనకి భారీగా వచ్చింది. ఆ విధంగా చూసినట్టయితే మనకు ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఈ సంఖ్య రావాలి, మనకు రాలేదు. కానీ కెనరా బ్యాంక్ మనకు 200 ఉంటే ఇక్కడ 675 ఉన్నాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 47 ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ 30 ఉన్నాయి, ఐఓబి 44 ఉన్నాయి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి 40 ఉంది, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 30, మరియు యూకో బ్యాంక్ 14, దెన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 148. నెక్స్ట్ టోటల్గా మనకు 1386 అండి, బంపర్ వేకెన్సీస్ కదా. 1386 వేకెన్సీస్ మనకు కర్ణాటక నుంచి ఉంది. అంటే దాదాపుగా చూడండి 4 టైమ్స్ దగ్గర 3.5 టైమ్స్ మనకు ఏపీతో పోల్చుకుంటే. సో కాబట్టి ఎవరైతే ఈ యొక్క మన స్టేటే కాదు కర్ణాటకను పర్లేదు అనుకుని వెళ్ళే వాళ్ళకైతే మాత్రం మంచి అవకాశం కదా, బంపర్ అవకాశం కదా అది. కర్ణాటక నేర్చుకుంటే మనం ఈజీగా అక్కడ జాబ్ కొట్టుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ మీద అక్కడ ఆంధ్రాకి రావచ్చు, కర్ణాటక మన తెలంగాణ రావచ్చు. అందుకనే కదా మనకి వేకెన్సీ ఎందుకు తక్కువ వస్తున్నాయంటే అందరూ కర్ణాటకపై అప్లై చేస్తారు, ఒక 5-6 ఏళ్ళు పని చేసిన తర్వాత మళ్ళీ మన ఆంధ్రాకి వస్తారు. మనకి ఇక్కడ ఏమో ఫుల్ అవుతూ ఉంటే అక్కడ ఖాళీ అవుతూ ఉంటుంది. సో ఇది 1386 వేకెన్సీ అక్కడ చాలా మంచి వేకెన్సీ అండి అది. తర్వాత చూస్తే కేరళ, మోస్ట్లీ కేరళకు మన 2 రాష్ట్రాల్లో పోము, కానీ కేరళలో మనకు 354 ఉన్నాయి. అంటే ఆంధ్రాకు 360+ ఉంటే 460+ ఉంటే 354 ఉన్నాయి. లడక్ మన అక్కడ పోము, ఓకే. లక్షద్వీప్ పోము, మధ్యప్రదేశ్ కొందరు ఉంటారు మధ్యప్రదేశ్ పోయేవాళ్ళు, ఇక పర్లేదు. నెంబర్ 958, ఓకే. అంటే ఇది కూడా దాదాపుగా 1000 పోస్టులు మధ్యప్రదేశ్ కూడా బాగానే ఉంది, మధ్యప్రదేశ్. తర్వాత మహారాష్ట్ర కూడా భారీగానే ఉన్నాయండి. సో మహారాష్ట్ర మంచి వేకెన్సీ, మహారాష్ట్ర కూడా చూడండి ఎంత ఉందో, 1634 వేకెన్సీ ఉన్నాయి మహారాష్ట్ర, మంచి వేకెన్సీస్ కదా. సో మహారాష్ట్ర ఎందుకంటే ముఖ్యంగా మన తెలంగాణ వల్ల ఎక్కువ మంది ఇక్కడ మనం మహారాష్ట్ర అప్లై చేసుకుంటూ ఉంటాం దగ్గర కాబట్టి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 146, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 480, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 300, కెనరా బ్యాంక్ 115, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 281. ఓకే, ఇక్కడ తక్కువ వచ్చినాయి, మనకు ఎక్కడ ఏం పెరిగింది లేదు. ఓకే, ఇక్కడ ఎక్కువ వచ్చినాయి 146, 480, 300, 281 ఇక్కడ ఎక్కువ పడింది మనకు, ఓకేనా. తర్వాత చూస్తే మొత్తం మీద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 105, మొత్తం మీద అయితే మాత్రం 1634 వేకెన్సీస్ మనకు మహారాష్ట్ర నుంచి వచ్చింది. ఇది అత్యధిక వేకెన్సీ అనమాట ఇది. నెక్స్ట్ మణిపూర్ మన పోము, మేఘాలయ, మిజోరాం పోము, మనకు అంత అవసరం లేదు, మనకు కావాల్సింది. నెక్స్ట్ నాగాలాండ్ కూడా పోము, ఓకే. ఒడిషా, ఈ ఒడిషా కొంత పోతా ఉన్నాం ఎందుకంటే మనకి విజయనగరము, విశాఖపట్నము అక్కడ వాళ్ళు బార్డర్ ఏరియా కాబట్టి మనం ఒడిషా పోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 10 ఉన్నాయి. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 85 ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 15 ఉన్నాయి, కెనరా బ్యాంక్ నుంచి 80 ఉన్నాయి, కెనరా బ్యాంక్ నుంచి ఓకే. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 27 ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ నుంచి 45 ఉన్నాయి, యూనియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 20 ఉన్నాయి, మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 170 ఉన్నాయి అత్యధికంగా ఇక్కడ, పంజాబ్ సింధ్ బ్యాంక్ నుంచి 25 ఉన్నాయి, మరి యూకో బ్యాంక్ నుంచి 37, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తంగా అయితే 570 వేకెన్సీస్ మనకు ఒడిశా నుంచి ఉన్నాయి. ఇక్కడ మనం వెళ్తూ ఉంటాం. నెక్స్ట్ పుదుచ్చేరి, ఇక్కడ పుదుచ్చేరి చిన్న తక్కువ రాదు వేకెన్సీ. పంజాబ్ పర్లేదండి, ఓకే. పంజాబ్ ఓకే, పంజాబ్ వచ్చేసి మనకు 383 ఉన్నాయి, రాజస్థాన్ ఓకే ఇది కూడా 408, సిక్కిం ఇది మనకు తమిళనాడు. ఎందుకంటే ముఖ్యంగా తమిళనాడు మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ, ముఖ్యంగా చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, ఓకే, నెల్లూరు జిల్లా వాళ్ళు ఎక్కువ తమిళనాడు కూడా అప్లై చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 105 ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 30, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 40, కెనరా బ్యాంక్ నుంచి 450, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 127, యూనియన్ బ్యాంక్ నుంచి 235, యూనియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 50, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 70, దెన్ పంజాబ్ సింధ్ బ్యాంక్ నుంచి 30, దెన్ యూకో బ్యాంక్ నుంచి మనకు 22 ఉన్నాయి, మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం అయితే 1217 వేకెన్సీస్. ఇది కూడా చాలా మంచి వేకెన్సీస్. అంటే మన ఆంధ్ర తెలంగాణ తప్పితే 2 రాష్ట్రాలు మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా మనకు వెళ్ళేది ఎక్కువ తమిళనాడు అండ్ కర్ణాటక కాబట్టి ఈ 2 రాష్ట్రాలు కూడా సంఖ్య భారీగా ఉంది. నెక్స్ట్ మన తెలంగాణ. సో తెలంగాణకు అయితే మొత్తం అయితే 100 పోస్టుల మీద పెరిగినాయి తెలంగాణ. సో తెలంగాణ చూస్తే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 51 ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లేవు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 1 పోస్టే ఉంది. సో కెనరా బ్యాంక్ నుంచి 135 ఉన్నాయి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 0, దెన్ ఇండియన్ బ్యాంక్ నుంచి 40 ఉన్నాయి, దెన్ యూనియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 18,
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 3, పంజాబ్ సింధ్ బ్యాంక్ నుంచి 14, యూకో బ్యాంక్ నుంచి 5, దెన్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 95, మొత్తం అయితే 360 ఉన్నాయి. అంటే 360 ఆంధ్ర 460+. ఓకేనా, ఇది మనకు ఉన్నటువంటిది. ఓకే, ఇవి మిత్రమా. సో మొత్తానికి అయితే మాత్రం వేకెన్సీ అయితే మాత్రం బాగానే పెరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తున్నామంటే వేకెన్సీస్ తక్కువ వస్తున్నాయి అని అప్లై చేయకుండా ఉన్నాం. మరి వెస్ట్ బెంగాల్ కూడా బాగానే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ 1076 మొత్తం అయితే మాత్రం మనకు 15,000+ వేకెన్సీస్తో నోటిఫికేషన్ మనకు రావడం జరిగింది కదా. మరి నెక్స్ట్ ఇయర్ కూడా అంటే ఇప్పుడు ఎవరైతే క్లియర్ చేయలేమనుకుంటారో రిజల్ట్ ఇంకా రాలేదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మళ్ళీ 15,000 నుంచి 18,000 పోస్టులు రాబోతున్నాయి. ఇదే సంఖ్యలో మళ్ళీ కూడా బ్యాంక్స్ నుంచి కూడా మనకు దాదాపు 1,000 సంఖ్యలో వేకెన్సీ ఉన్నాయి. కాబట్టి మరి ప్రిపరేషన్ కొనసాగించండి. మరి అప్పుడప్పుడైతే ఇబ్బంది కాబట్టి ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో షెడ్యూల్ కావాలనుకుంటున్నారో ఎప్పుడు ఆగకుండా జాబ్ ఇచ్చే వరకు మొత్తం మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.